నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ పీజీ కాలేజ్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు యూనివర్సిటీ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఇక్కడ అఖిల భారత విద్యార్థి పరిషత్ UPGCS వాళ్ళు ఇక్కడైతే ఒక ప్రొటెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రధానంగా పారిశుద్ధ్యానికి సంబంధించి గ్రౌండ్స్ క్లియర్ గా ఉండాలి, అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు వెంటనే రెగ్యులైజేషన్ చేయాలని చెప్పేసి ఏదైతే విద్యార్థి తరగతి గదులు ఉన్నాయో విద్యార్థి తరగతి గదులకు సంబంధించి వీలుండేలా చేయాలని చెప్పేసి కొంత ఏదైతే అంబులెన్స్ వసతులు కానీ ఏదైతే మెడికల్ వసతులు కానీ 24 hours స్టూడెంట్ కి అవైలబుల్ గా ఉండేటట్టు చేయాలని చెప్పి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పాలంటే ప్రధానంగా డిమాండ్ చేయండి. మీ డిమాండ్ అన్న ఇక్కడ చూసుకున్నట్లయితే నా పేరు బాలు, నేను ఏబీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ ని. ఇదే పీజీ కాలేజ్ లో MSW సెకండ్ ఇయర్ చదువుతున్నాను. మనం చూసుకున్నట్లయితే సంవత్సరం నుంచి సికింద్రాబాద్ పీజీ కాలేజ్ లో అన్ని సమస్యలతో విలవిలలాడుతుంది ఈ పీజీ కాలేజ్. ఒకప్పుడు ఈ పీజీ కాలేజ్ ఎంతో మంది విద్యావంతులని, మేధావులని, ఎంతో మంది లీడర్లని తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ లాంటిది ఈ పీజీ కాలేజ్. అలాంటి పీజీ కాలేజ్ కి ఇలాంటి దుస్థితి ఎందుకు వచ్చిందో అర్థం కావడం లేదు. మనం చూసుకున్నట్లయితే గ్రౌండ్ లో మొత్తం పురుగులతో, పాములతో, చెదలతో ఒక అడవిని తలపించే విధంగా గ్రౌండ్ తయారైంది. ప్రిన్సిపాల్ గారికి ఎన్నోసార్లు విన్నమించుకున్నాం, ఎంతో మంది రాజకీయాల కాడికి పోయినాం, వీసీ కాడికి పోయినాం. ఇంత ముందు ఉన్న వీసీ ఎన్నో హామీలు ఇచ్చిండు. ఇక్కడ చూసుకున్నట్లయితే జిమ్ ఎంతో ఇబ్బందులకు ఉంది, విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవు. ఆ గ్రౌండ్ ని పరిశుభ్రించాలంటే మీ సమస్యను పరిష్కరిస్తామని ఒక హామీ ఇచ్చిపోయిండు. ఇప్పటి వరకు 6 నెలలు 7 నెలలు గడుస్తున్నాను, ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం కావడం లేదు. మీ ప్రిన్సిపాల్ కూడా ఇంత ముందు ఈ గ్రౌండ్ ని ప్రైవేట్ కాంట్రాక్టర్ కి ఇస్తున్నాడు. ప్రైవేట్ కాంట్రాక్టర్ కి ఇస్తే ABVP తిరగబడుతుంది, మేము ఎట్లని అడ్డుకుంటామని ఆ రోజు అడ్డుకున్నాం. ఈ గ్రౌండ్ ని కాపాడినాం, ప్రైవేట్ కాంట్రాక్టర్ పోకుండా ABVP కాపాడింది. అయినా సరే ఈ ప్రిన్సిపాల్, ఈ కాలేజ్ యాజమాన్యం వీసీ ఈ కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈ గ్రౌండ్ ని పరిశుభ్రించడం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ ప్రిన్సిపాల్ కైనా, వీసీకైనా, ప్రభుత్వానికైనా మా కాలేజీలో ఉన్న గ్రౌండ్ ని, కాలేజీలో ఉన్న సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరించాలి. లేని ఏడల ABVP ఇంకా ఉధృతంగా సమస్యను ఉధృతం చేస్తుందని తెలియజేస్తున్నాం. ఇట్లానే ఉంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగింది. మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది. 7 నెలలు మనకు ఇంత ముందు ఏం చెప్పిందంటే మా ప్రభుత్వం వస్తే ఈ సమస్యలను ప్రతి ఒక్కటి పరిష్కరిస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి మనం చూస్తున్నాం ఏ సమస్య గురించి కూడా ఇంతవరకు పరిష్కారం కాలేదు. మన రేవంత్ రెడ్డి ఇంత ముందు ఒక హామీ ఇచ్చిండు, మా ప్రభుత్వం వస్తే ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తాను, యూనివర్సిటీలకు నిధులు ఇస్తాను అన్నాడు. ఇంతవరకు ఒక రూపాయి లేదు. 10,000 కోట్ల స్కాలర్షిప్లు పెండింగ్ లో ఉన్నాయి. ఆ స్కాలర్షిప్లను కూడా విడుదల చేయలేదు. ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల ఈ యూనివర్సిటీలు ఇలా విలవిలలాడుతున్నాయి. ఇప్పటి వరకు తాత్కాలికంగా వీసీ ఉన్నాడు, ఖచ్చితమైన వీసీని ఇంతవరకు నియమించలేదు. ఖచ్చితంగా ఒక వీసీని కనుక నియమిస్తే ఈ సమస్యలు అనేది పరిష్కారం అయితే. ఇది సంవత్సరం నుంచి ఈ పీజీ కాలేజీలో ఈ సమస్యలతోటి కొట్టుమిట్టులాడుతుంది. ఇంకా చూసినట్లయితే ఇక్కడ గర్ల్స్ హాస్టల్ కూడా నూతనంగా సంవత్సరం కిందట గర్ల్స్ హాస్టల్ ఈడ ప్రారంభించడం జరిగింది. గర్ల్స్ హాస్టల్లో మనం జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవం నాడు అదే రోజున దుండగులు ఇక్కడికి రావడం జరిగింది. ఆ సమస్యలు ఉన్నాయని కూడా ఆ రోజు DGP మేడం చెప్పిన, ప్రియదర్శిని మేడం కూడా వచ్చి ఒక హామీ ఇచ్చింది, మీ సమస్యలు పరిష్కరిస్తాను. ఇంతవరకు ఇక్కడ ఏ సమస్యలు పరిష్కరించలేదు. నత్తనడకనే పనులు జరుగుతున్నాయి తప్ప పూర్తివంతంగా ఏ సమస్యలు పరిష్కారంగా ఉందా మరి జరిగిద్దని నమ్మకం ఉందా మరి? ఎందుకంటే ఒక పక్క DSC వాళ్ళు కూడా కొట్లాడుతున్నారు, గ్రూప్స్ వాళ్ళు కూడా, ఒక పక్క మీరు కొట్లాడుతున్నారు ఇష్యూస్ మీద, మరి జరిగిద్దని నమ్మకం ఉందా? మేమైతే ఒక నమ్మకంతో ఇన్ని రోజులు ప్రిన్సిపాల్ కి, వీసీకి లెటర్ ఇచ్చి ఒక ఏంటంటే సానుకూలంగా వ్యవహరిస్తారు, మా సమస్యని పరిష్కరిస్తారన్న ఉద్దేశంతో ఇన్ని రోజులు వేచి చూసినాం. ఇప్పుడు వీళ్ళు సమస్యని పరిష్కరిస్తారన్న నమ్మకం లేకనే ఈరోజు మా ఉద్రిక్తతని ఇట్లా వేడిగా ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. ఇప్పటికన్నా ఈ సమస్యని కనుక పరిష్కరించకపోతే ఇంకా ఎక్కడికన్నా వెళ్తానికన్నా సిద్ధం ఉన్నాం, సీఎం ఆఫీసును ముట్టడిస్తానికన్నా సిద్ధంగా ఉన్నాం. ఇంకా ఈ హాస్టల్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ హాస్టళ్లలో, ఈ పీజీ కాలేజ్ హాస్టళ్లలో మొత్తం మురికి మాడలతోటి నిండిపోయింది. మనం చూసుకున్నట్లయితే హాస్టళ్లకు సరైన వసతులు కల్పిస్తున్నారు, ఇంతవరకు వసతులు కల్పించలేదు. ప్రిన్సిపల్ కూడా పట్టించుకోవడం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎన్నో రోజుల సంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. మనం చూసినట్లయితే MCOM, MSW, మన డాటా సైన్స్ అన్నట్టు ఇట్లాంటి ఎన్నో కోర్సులు ఉన్నాయి. MSW చూసుకున్నట్లయితే 20 సంవత్సరాలు అవుతుంది. ఏదైనా ఒక కోర్సు రెగ్యులర్ కావాలంటే 10 సంవత్సరాలు రెగ్యులర్ కావాలి. 20 సంవత్సరాలు అవుతున్న MSW కోర్సును రెగ్యులర్ చేయడం లేదు. 2022లో 40 సీట్లు ఉండే, ఇప్పుడు 60 సీట్లకి వేసారు. సీట్లు పెంచుతున్నారు. ఒక్క స్టూడెంట్ మీద 60,000 రూపాయలు, 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. 40 సీట్లు ఉన్నాయి, ఈ రోజు 60 సీట్లకైనా సీట్లను పెంచుతున్నారు, ఈ ఫీజులు పెంచుతున్నారు తప్ప ఈ రెగ్యులర్ చేయడం లేదు, సమస్యలను పరిష్కరించడం లేదు. కాలేజీలో చూసుకున్నట్లయితే కాలేజీ స్ట్రక్చర్ పునరావృతం చేయాలి. ఎన్నో ఇబ్బందులతో ఎప్పుడు కూలే పరిస్థితి తెలియదు. విద్యార్థులు భయాందోళనగా ఈ కాలేజీలో గడుపుతున్నారు. క్లాసులు ఫ్యాకల్టీ సరిగ్గా లేవు, క్లాసులు సరిగ్గా జరగడం లేదు. ఇలాంటి ఎన్నో సమస్యలతోటి సికింద్రాబాద్ పీజీ కాలేజీ ఇలా అవస్థలకు లోనైంది. ఈ సమస్యలను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అయినా సరే, ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం, మీరు వచ్చి 7 నెలలు అవుతుంది, సీఎం రేవంత్
రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు హామీ ఇచ్చారు కదా, ప్రతి ఒక్క సమస్యను తీరుస్తా, యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క సమస్యను తీర్చి ఒక ఉన్నతమైన విద్యను అందిస్తున్నారు కదా. ఎక్కడ పోయింది మీ ఉన్నతమైన విద్య? 7 నెలలు గడుస్తున్నా ఒక ఫ్యాకల్టీని నియమించలేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఎప్పటి సందో రెగ్యులర్ చేయాలన్నారు, రెగ్యులర్ చేయడం లేదు. గర్ల్స్ హాస్టల్లో ఎప్పుడు ఏ టైంలో ఏమవుతుందో తెలియదు. అర్ధరాత్రి పూట ఇక్కడ హాస్పిటల్కి ఎక్కడికైనా వెళ్దామన్నా ఒక హాస్పిటల్ లేదు. ఒక అంబులెన్స్ సౌకర్యం ఇక్కడ కల్పించాలి. 24/7 వైద్య సేవలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్ల పీడి ఎన్నో రోజుల సంది ఎలాంటి ఆట వస్తువు లేదు, ఎలాంటి పరికరాలు లేకుండా ఆయన కాలయాపన చేస్తుండే తప్ప ఒక్క పని చేయడం లేదు. పీడిని ఏమడే ఆయన తీసేసి కొత్త పీడిని తీసుకొచ్చి అన్ని పనులు పరిష్కరించాలని తెలియజేస్తున్నాము. లేకపోతే ఈ సమస్యను ఉధృతం చేస్తామని ఏబీవీపీ తెలియజేస్తుంది.